ఇలాగ సెలవిచ్చున్నాడు. కిందకు వచ్చేయండి అక్కడ లాస్ట్ మాట. గుడ్లు సగం ఉడికినాయి. అది అప్పుడు మీకేం కలిగిద్ది? మనుషులేమో నెమ్మది లేదంటే బైబిల్ అంటుంది నెమ్మది ఉంది. వాట్ మ్యాన్ సేస్ నో దట్ గాడ్ సేస్ ఎస్. నీకు ఏది లేదో అది ఉంది, అది ఉంది, దేవుని దగ్గర ఉంది. సీట్ లేదనుకున్నావా? ఉంది. నీకు జాబ్ లేదనుకున్నావా? ఉంది, ఉందండి, ఆయన దగ్గర ఉంది. రెండోది ఏం లేదంట. ఇప్పుడు యోబు 3:26 పక్కనే నాకు నెమ్మది లేదు, రెండోది ఏం లేదు అన్న. నిజంగా అది చదివినట్లేదు, అది అనుభవంతో చెప్పినట్టు చెప్పాడు. సుఖం లేదంటున్నాడు. వెనకాల అక్కున్న సంగతి కూడా మర్చిపోయాడు. అంటే ఎట్టుందంటే అన్న చెప్పింది అది కుటుంబం వల్ల ఏం సుఖమే లేదన్న అన్నట్టు చెప్పాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు వేరే మాట్లాడుకుంటారు. సరే, ప్రార్థన అదిగో చూసావా, అది ఇక్కడ అట్టాగే అంటాడు, ఇంటికి వెళ్ళాక ఉంటుంది. ఎందుకంటే ఏం లేదండి, నిజంగానే నాకు సుఖము లేదు. నిజమండి, ఇంత కష్టపడుతున్నాడు మనిషి, కానీ ఏముండట్లా, ప్రాణానికి ఏముండట్లా, సుఖం ఉండట్లా, కలవరం అయిపోతుంది, తొందర అయిపోతుంది, సుఖం లేదండి. కానీ దేవుని వాక్యం అంటుంది, చదవండి అపోస్తుల కార్యములు 16:36. అపోస్తుల కార్యముల గ్రంథం 16:36. త్వరగా. అది మీకు సుఖం ఉంది. బైబిల్ ఏమంటుంది? మీకు సుఖం ఉందయ్యా. ఎక్కడ సుఖం ఉంది? అబ్బా, దేవుని సన్నిధిలో సుఖం. అందుకనే ఉంది ఒక మాట, ఆయన కుడి చేతిలో ఏముండదంట? నిత్య సుఖములో సుఖం. ఇది రెండవది సుఖం ఉంది. ఏ సుఖం? ఇది ఆత్మీయ సుఖం అండి. ఆదివారం ఎంత సుఖంగా ఉంటుందా కదా. నేను అదే చిన్నప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడినో, దేవుడు ఇప్పటికీ ఆలకించాలి. అదొక్కటే. నేనేం అడగలేండి పెద్దగా. వారానికి 2 ఆదివారాలు అడిగానండి. నిజం, 2 ఆదివారాలు అడిగా. అది నా కోసం కాదు, ప్రభు కోసమే. నా స్కూల్ సెలవు కోసం అని కాదండి. నా స్వార్థం. 2 ఆదివారాలు ఉంటాయి ప్రభువా, 2 ఆరాధనలు ఉంటాయి, 2 సండే స్కూళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. దేవుడు నిజంగా ఆ ప్రార్థన లేదు, కానీ ఇప్పుడు నాకు 7 ఆదివారాలు ఇచ్చాడు. వారానికి ఎన్ని ఆదివారాలు ఇప్పుడు? 7 ఆదివారాలు. ప్రతిరోజు పరిచర్యే, ప్రతిరోజు ఎక్కడో చాటు మీటింగే, ప్రతిరోజు ఎక్కడో చాటు పరిచర్యే. ఒకరోజు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆదివారమే, ఒకరు ఇంట్లో ఉన్నప్పుడు ఆదివారమే. ప్రతి దినము అది ప్రభు దినం.